హలో గైస్, వెల్కమ్ టు ఐటీ మీడియా. నేను మీ నందు. ఇవాళ మనతో పాటు స్టూడియోలో విజయ బంగారు గారు ఉన్నారు. మేడం వచ్చేసి లాంగ్వేజ్ ట్రైనర్, అలానే మోటివేషనల్ స్పీకర్. మ్యామ్తో మాట్లాడి కొన్ని విషయాలు డిస్కస్ చేద్దాం. నమస్తే. నమస్తే నందు. అమ్మ, ఈ మధ్య కాలంలో ఫ్రెండ్షిప్ అంటే ఏంటి అంటే జస్ట్ ఒక 1-2 months కలిసి తిరుగుతారు, మళ్ళీ కట్టిఫ్ అయిపోయింది, ఆడికి నాకు పడట్లేదు, ఇంకొక ఫ్రెండ్ వస్తారు, అలా వెళ్ళిపోతూ ఉంటారు. బట్ మేము ఒక 20 years నుంచి ఫ్రెండ్స్, 15 years నుంచి ఫ్రెండ్స్, చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అని చెప్పుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. అంటే ట్రూ ఫ్రెండ్షిప్ దొరకడం కూడా అంటే లైక్ ఒక ఫ్యామిలీ లాగా, అమ్మా నాన్నల మనల్ని చూసుకునే ఫ్రెండ్స్ దొరకడం, స్వార్థం లేకుండా, ఎటువంటి స్వార్థం లేకుండా మనతో పాటు ట్రావెల్ చేసే ఫ్రెండ్స్ అనేది ఈ జనరేషన్లో లేరు. అలా దొరికితే మనం అదృష్టం అని అనుకోవాలి. అసలు ట్రూ ఫ్రెండ్షిప్ గురించి మీరు ఏదో ఒక విషయం షేర్ చేసుకుంటా అన్నారు, అదేంటి ఒకసారి మన ఆడియన్స్కి చెప్పండి. అసలు నందు, ఫ్రెండ్స్ అనగానే ఒక ఫ్రెండ్ ఎలా ఉన్నా నేను యాక్సెప్ట్ చేయాలి, దట్ ఈస్ కాల్డ్ ఫ్రెండ్షిప్. నేనైతే అలా అనుకుంటా. మీరు నాకు ఫ్రెండ్, మీలో ఎన్నో మైనస్ పాయింట్స్ ఉంటాయి, మిమ్మల్ని అంటే ఎన్నో కొంతమందికి నచ్చని విషయాలు ఉంటాయి, అయినా కూడా నేను మిమ్మల్ని మీ ఫ్రెండ్షిప్ వదలను. ఎందుకంటే నిజమైన ఫ్రెండ్షిప్ ఏంటంటే, నువ్వు ఒకసారి ఫ్రెండ్షిప్ చేస్తే ఇంకా జీవితాంతం వదలకూడదు. ఏమున్నా కూడా నేను సరి చేసుకుంటా, అంతేగాని నీలో ఇలాంటి మైనస్ పాయింట్స్ ఉంటాయి కాబట్టి నువ్వు నా ఫ్రెండ్ కాదు అని నేను చెప్పకూడదు. ఎందుకంటే నేను మిమ్మల్ని అంత మనస్ఫూర్తిగా ఎటువంటి స్వార్థం లేదు. ఫ్రెండ్షిప్ లో ఎలా తెలుసా, నీకు భార్యాభర్తలలో నచ్చకపోతే విడాకులు అనే ఒక ఆప్షన్ ఉంటుంది. దాని తర్వాత ఇంకొకటి ఏదో ఒక బిజినెస్ లో నచ్చకపోతే విడిపోవడం అనేది ఉంటుంది. ఫ్రెండ్షిప్ లో అలాంటిది ఏమీ ఉండదు. ఒకసారి ఒక మనిషికి నచ్చాడు అంటే జీవితాంతం వాళ్ళు ట్రావెల్ చేస్తారు. అలాంటి వాళ్ళు ఈ మధ్య కాలంలో కరువయ్యారనే చెప్పొచ్చు. ట్రూ ఫ్రెండ్షిప్ అనేది లేదనుకుంటా నేనైతే. ఉందో లేదో మరి మీకే తెలియదు, ఈ జనరేషన్ లో ఉందా ట్రూ ఫ్రెండ్షిప్? అంటే ఎవరు కూడా ఎవరితో మనస్ఫూర్తిగా ఫ్రెండ్షిప్ చేయట్లేదు. ఏదో ఒక స్వార్థము, ఆ స్వార్థం అయిపోయిన తర్వాత, పని అయిపోయిన తర్వాత నువ్వెవరో నేనెవరో. ఇప్పుడు మీరెవరికో ఒక ఫ్రెండ్కి చాలా హెల్ప్ చేశారు, మనస్ఫూర్తిగా హెల్ప్ చేశారు. అంటే జనరల్గా మనం ఎవరికైనా ఏదైనా హెల్ప్ చేస్తే మనం అనుకుంటాము హెల్ప్ చేశాము, సరే మళ్ళీ ఇంకోసారి కనిపించినప్పుడు థ్యాంక్స్ అనే చెప్తారు అని అనుకుంటాం. జనరల్గా అది మానవ నైజం. కాకపోతే ఈ మధ్య కాలంలో ఏమవుతుందంటే, మీరు చేసిన ఫ్రెండ్స్ చాలా హెల్ప్ చేశారు, మళ్ళీ మీకు కనిపించినప్పుడు ఎలా ఉంటారంటే అసలు మీరెవరో తెలియనట్టుగా బిహేవ్ చేస్తారు. అంతే, అసలు మీరెవరో నాకు తెలీదు, నాకు మీరేమి హెల్ప్ చేయలేదు అన్నట్టుగా ఉన్నారంటే టైం పాస్ గా ఫ్రెండ్షిప్ చేస్తున్నారు. ఆ టైం పాస్ అయిపోగానే మళ్ళీ దాని తర్వాత మీరెవరో నేనెవరో తెలియదు. అలాంటి రోజులు ఉన్నాయి ఇప్పుడు. చాలా నిజమైన ఫ్రెండ్షిప్ అంటే, మళ్ళీ చెప్తున్నా, ఫ్రెండ్ అనేవాడు ఆ అమ్మాయి కానీ అబ్బాయి కానీ నేను ఎలా ఉన్నా కూడా యాక్సెప్ట్ చేయడమే ఫ్రెండ్షిప్. నేను ఒకవేళ మీ తప్పు లోపులు ఉంటే నేను సవరించుకుంటా. దట్టు మీ ఫ్రెండ్స్లో ఏంటంటే, నిజంగా మీలో ఏదో ఒక తప్పు ఉంది, మీరు ఎవరితోనో తోటి అబ్బాయితోనో కొంచెం గట్టిగా మాట్లాడారు, ఏదో హార్ష్గా మాట్లాడారు. అప్పుడు నేనేం చేయాలి అంటే, నేను నిజంగా మీ ఫ్రెండ్ అయితే సరే అప్పుడు ఏదో జరిగిపోయింది, తర్వాత మీరు ఒక్కరుగా ఉన్నప్పుడు నేను మిమ్మల్ని రెక్టిఫై చేయొచ్చు. నందు అలా మాట్లాడావు కదమ్మా, అది తప్పు కదా అంటే, చాలా తప్పది, నేను అందరి ముందు అంటే నువ్వు బాధపడతావని నేను అనలేదు, కాబట్టి సరి చేసుకుంటే ఆ సరి చేసుకుంటే మంచి పాజిటివ్నెస్ కూడా మీకు ఉండాలి. అవునా కరెక్టే మేడం మీరు అన్నారు, నేను ఏదో మాట్లాడాను, ఇప్పటి నుంచి నేను అలా మాట్లాడాను అని నేను మిమ్మల్ని సరి చేస్తా. అందరి ముందు మిమ్మల్ని నేను పాయింట్అవుట్ చేయను. అంటే అప్పుడు ఏంటంటే, నేను అనడమే కాకుండా మీరు నలుగురు కూడా మిమ్మల్ని అంటారు, అవును అందుకే నేను చూసానండి మీ ఫ్రెండ్ ఇలాంటి తప్పులు చేస్తుందో అని అంటారు. కాబట్టి నేను ఆస్కారం ఇయ్యను. ఎందుకంటే నా ఫ్రెండ్ని ఎవరైనా ఏమనంటే మీకంటే నేను చాలా బాధపడతా. నా ఫ్రెండ్ని ఎవ్వరేమనకూడదు అంటే నేనే అనాలి. అది కూడా ఎలా అంటాను, పాజిటివ్గా అంటాను, నేను రెక్టిఫై చేసుకుంటాను. దట్ ఈస్ కాల్డ్ ట్రూ ఫ్రెండ్షిప్. సో నేను ఇప్పుడు మీకు చెప్పబోయేది ఏంటంటే, ఇంత ఉపోద్ఘాతం అంతా చెప్పింది ఏంటంటే, ఇద్దరు ఫ్రెండ్స్ అమ్మాయిలు, వాళ్ళు వాళ్ళకి దాదాపు ఒక 35 years ఉండొచ్చండి, 30 to 35 years ఉండొచ్చు. ఒక అమ్మాయికి, అందులో ఒక అమ్మాయి అరుణశ్రీ అనే అమ్మాయికి పోలియో వచ్చి 2 కాళ్ళు పనిచేయవు. సో స్కూల్ వరకు ఒక ఆటోలో వెళ్ళేది వచ్చేదట. ఆ స్కూల్లోనే చదువుకుంటే ఇంకొక అమ్మాయి ఈ అమ్మాయిని చూసి, ఎందుకో ఈ అమ్మాయి మనకు కొంతమందిని చూస్తే ఎందుకో చాలా నచ్చుతారు. అంటే వాళ్ళ డబ్బులు చూసి కానీ, వాళ్ళ వేషభాషలు చూసి కానీ, ఒక మనిషిగా మనం ఇష్టపడతాం. అవును, మళ్ళీ వస్తే బాగుండే, మళ్ళీ మాట్లాడితే బాగుండే, ఈ రోజు ఈ షూట్ లేకున్నా మళ్ళీ మేడం వస్తే బాగుండు, అట్లాగే నందు నాకు యాంకరింగ్ చేయకపోయినా కూడా ఒకసారి కనిపిస్తే బాగుండే అనేది ఓన్లీ నేను నందును మాత్రమే ఇష్టపడి. నందు యాటిట్యూడ్ కాదు, నందు బిహేవియర్ కాదు, నందు డ్రెస్సింగ్ కాదు,
నేను ఇష్టపడేది నందును మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నాను. అట్లాగే మీరు మేడంని మాత్రమే మేడంని ఇష్టపడుతున్నారు, ఆమె చెప్పే విధానం కాదు, ఆమె డ్రెస్సింగ్ స్టైల్ కాదు అట్లాగా. సో మనకు కూడా కొంతమందిని చూస్తే నిజంగా చాలా పాజిటివ్ వైబ్స్ వస్తాయి, మళ్ళీ కలిస్తే బాగుండు అనిపిస్తుంది. అట్లాగే వీళ్ళు ఈ అమ్మాయికి ఏమైందంటే 10th క్లాస్లో అమ్మాయిని చూసినప్పుడు ఎందుకో అనిపించింది నేను ఫ్రెండ్షిప్ చేస్తే బాగుండు. ఆ ఫ్రెండ్షిప్ లో ఈ అమ్మాయి కాళ్ళు లేవని కానీ, ఒకవేళ ఏదైనా సరే నా మీద ఆధారపడుతుంది బాబోయ్ నా టైం అంతా వేస్ట్ అనుకోలేదు. ఆ రోజు నుంచి మొదలైన ఫ్రెండ్షిప్ ఇప్పుడు వాళ్ళ దాదాపు 35 సంవత్సరాలట. ఇప్పుడు వాళ్ళకి అంటే 25 సంవత్సరాల నుంచి వాళ్ళ ఫ్రెండ్షిప్ ఇలాగే కొనసాగుతుంది. అంటే ఆవిడ చెప్తోంది, ఇంకొక అమ్మాయి తన ఫ్రెండ్, నేను ఈమె కోసమే పెళ్లి కూడా చేసుకోలేదండి, ఎందుకంటే రేపు నేను పెళ్లి చేసుకుంటే ఈ కాళ్ళు లేని అమ్మాయిని దిక్కు లేకుండా అయిపోతుంది కాబట్టి నేను ఈ అమ్మాయి కోసం నేను పెళ్లి, నాకు చాలా హ్యాపీగా నేను తీసుకున్న డెసిషన్, ఈ డెసిషన్ కి మా ఇంటి వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు అని చెప్తుంది అనమాట. అది ట్రూ ఫ్రెండ్షిప్. ప్రతిరోజు ఇద్దరు తయారవుతారట, 24 hours ఈమె దగ్గరే ఉంటుందట. అయితే ఒకరు అడిగారు, మేడం మీరు ఇంత పని చేస్తున్నారు కదా మీ ఫ్రెండ్ కోసము, అన్నం కలిపి ముద్దలు పెట్టి ఆ అమ్మాయిని ఒక చంటి పిల్లలాగా భుజాన్ని వేసుకొని తీసుకెళ్ళి ఇప్పుడు మున్సిపల్ ఆఫీస్లో పనిచేస్తున్నారు ఇద్దరు, అదేంటి కంప్యూటర్ ఆపరేటర్గా, ఆ అమ్మాయిని తీసుకెళ్ళి సీట్లో కూర్చోబెట్టి కంఫర్టబుల్గా ఉన్న తర్వాత తన పని కోసం తను వెళ్తుంది అనమాట. మళ్ళీ మధ్యాహ్నం టైంకి వచ్చి ఒకటే బాక్స్ వేసుకొని అమ్మాయికి ముద్దలు అన్నం పెట్టి అలా చేస్తుంది. మరి ఇన్ని సేవలు చేస్తున్నారు కదా మీకు కోపం రావట్లేదండి? లేదండి, నాకు ఇష్టం కదా అమ్మాయి, ఇష్టమైన వాళ్ళు ఏం చేసినా కూడా నాకేం కోపరు, ఓసారి తను ఏదైనా కోపడ్డా కూడా పర్వాలేదులే అని నేను సర్దుకుంటా, మా ఇద్దరి మధ్యలో ఎటువంటి ఇది లేదు అని చెప్తుంది. నిజంగా అలాంటి ఫ్రెండ్షిప్ చూస్తే నాకైతే చాలా గ్రేట్ అనిపించింది. ఫ్యామిలీ మెంబర్స్ తప్ప బయట వాళ్ళు ఎవరు ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఒకసారి నందు విసుకుంటారు కదా, అంటే ఏదైనా ఫిజికల్లీ ఛాలెంజ్ వాళ్ళని అన్ని ఈ కుంటిది నాకు కన్నాను, నేను జీవితాంతం నా సేవ చేయాల్సి వస్తుంది, నాకు ఇంకా వేరే ఇది లేదు, 24 గంటలు ఈమె సేవ అనే కొంతమంది తల్లిదండ్రులు కొంతమంది సిబ్లింగ్స్ ఉన్నారు ఇప్పుడు. కానీ ఎటువంటి స్వార్థం లేదు, ఏమి స్వార్థం ఉంది చెప్పండి? ఫ్రెండ్షిప్. సో అమ్మాయిని ఇలా భుజం, అటు అమ్మాయికి బాగా హెవీగా ఉంది, బండి మీద తీసుకొచ్చి అమ్మాయిని ఇలా భుజం మీద వేసుకొని తీసుకెళ్లి సీట్ లో కూర్చోబెట్టి తను కంఫర్టబుల్ గా ఉన్న తర్వాత తను వెళ్తుంది, తను కూడా జాబ్ చేసుకుంటుంది. సో దీని మూలాన చాలా మంది ఎన్నో మాటలు మాట్లాడారట. తన గురించి ఎంత నెగిటివ్ చెప్పినా కూడా తను అనిందంట, నా ఫ్రెండ్ ఏంటో నాకు తెలుసు, మీరేమి చెప్పకండి, ఏదంటే మేమిద్దరం మాట్లాడుకుంటాం, మీరు మాట్లాడకండి అని చెప్పిందట. అంటే కొంతమంది నిజంగా ఎవరైనా ట్రూ ఫ్రెండ్స్ ఉంటే అది చూడలేక జలస్ ఫీల్ అయిపోయి, అబ్బా మీరు ఏంటంటే అంత ఇష్టపడుతున్నారు అమ్మాయిని, మీరు అంత ఏం లేదండి, మీ గురించి చాలా మాట్లాడుతుంది అన్నప్పుడు నేను ఏం చేయాలంటే, నిజంగా నా ట్రూ ఫ్రెండ్షిప్ అయితే నాకు తెలుసండి అమ్మాయి గురించి, మీరేం మాట్లాడకండి అని నేను స్టాప్ చేయాలి. అవునా అని నేను ఒక క్వశ్చన్ మార్క్ పెట్టి నేను ఒక యాంగ్జైటీ చూపించాను అనుకుంటే ఎదుటి వాళ్ళకు మనకు స్కోప్ ఇచ్చినట్టు, మనం ఇంకా ఎక్కువ మాట్లాడమని మనం చెప్పమన్నట్టు. నిజంగా నాకు డౌట్ ఉంటే నేను డైరెక్ట్గా వచ్చి మాట్లాడుకుంటా, లేదా నాకు నమ్మకం ఉంటే అసలు నేను ఆ మాట కూడా అడగను. ఆ పరిస్థితుల్లో ఏమన్నా అన్నారేమో, పోతే పోయింది, ఏమవుతుంది నాకు తెలుసు, తను ఏంటన్నా అందేటో నాకు బాగా తెలుసు, నేను మళ్ళీ అడగాల్సిన అవసరం లేదు. తను అదే చెప్తుంది, నాకు తెలుసు అండి, అరుణ అంటే నాకేంటో తెలుసు, ఈ అమ్మాయి అంటే నాకు తెలుసు, కాబట్టి మా మధ్యలో ఎవరేం చెప్పినా మేమిద్దరం 26 సంవత్సరాల నుంచి ఇలాంటి ఫ్రెండ్షిప్తోనే ఉన్నాము అంటే ప్రతి ఒక్కరు మనం అందరం నిజంగా అదొక ఆదర్శంగా తీసుకోవాలి. ఈ కాలంలో అన్ని ఫేక్ ఫ్రెండ్షిప్లు అవసరానికి వాడుకుంటారు, తర్వాత నువ్వెవరో నేను అంటారు. కొంతమంది చాలా క్లోజ్గా ఉంటే కొంత షేర్ చేసుకుంటారు. నన్ను ఈ మధ్య నేను చాలా మంది చూశాను, నా ఫ్రెండ్ కదా ఏదైనా చెప్దామని చెప్పుకున్నప్పుడు ఆ చెప్పింది వినేసి పక్కన వాళ్ళకి వెళ్ళి దానికి ఇంకా కొంచెం వేరేలాగా చెప్పి ఇలా మాట్లాడేసి వాళ్ళు నిజంగా ట్రూ ఫ్రెండ్షిప్ కదా అని షేర్ చేసుకున్నప్పుడు మీ మనసులో పెట్టుకోవాలి, లేకపోతే లేదమ్మా పర్లేదులే నాకేం చెప్పకు నేనేం చేయలేను అని చెప్పి అంతా వీళ్ళు ఇంకా యాంగ్జైటీగా 10 ప్రశ్నలు అడిగి అన్ని రాబట్టుకొని పక్కకెళ్ళి వాళ్ళ గురించి చెడు చెప్పే ఈ కాలంలో ఇలాంటి ట్రూ ఫ్రెండ్షిప్ నా ఫ్రెండ్స్ ఉన్నారు అంటే నిజంగా నాకైతే చాలా, నేను 2-3 సార్లు చూసాను ఆ వీడియో, ఎంత చక్కగా ఉన్నారో ఇద్దరు, చాలా ట్రూగా ఉన్నారు. మరి మీకేం పర్వాలేదా పెళ్లి చేసుకోకపోయినా అంటే లేదండి నాకేం పర్వాలేదండి, నేను బతుకున్నన్ని రోజులు నేను ఈ అమ్మాయితో ఫ్రెండ్షిప్ తోనే ఉంటాను. ఇంకొకటి ఏమని తెలుసా గ్రేట్ మాట, ఈ అమ్మాయి నేను ఉన్నప్పుడే చనిపోతే మంచిది, ఎందుకంటే నేను చనిపోతే మరి కాళ్ళు లేని ఆమెను ఎవ్వరు చూసుకోరు కాబట్టి నా ముందే ఈమె చనిపోతే నేను ఆమెని చేస్తానని చెప్పిందండి. బా, అంత గ్రేట్ కదా ఫ్రెండ్షిప్, నాకు నిజంగా నీళ్లు తిరిగాయి అనమాట. సో నా ముందే వెళ్ళిపోతే నేను అన్ని సంస్కారాలు అన్ని చేస్తానండి, నా తరువాత పోతే ఈ అమ్మాయిని ఎవరు చెయ్యరు, కాబట్టి నా ఫ్రెండ్ ఆరోగ్యంగా ఉండాలి, ఒకవేళ ఏదన్నా జరిగితే నా ముందు పోతే
నేను గుండె నిబ్బరం చేసుకొని నేను అన్ని చేస్తాను అనింది. గ్రేట్ ఫ్రెండ్షిప్. చాలా గ్రేట్ ఫ్రెండ్షిప్. అంటే ఎటువంటి స్వార్థం లేదు. ఎవరి సాలరీస్ వాళ్ళకి వస్తాయంట, చక్కగా గవర్నమెంట్ జాబ్స్ చేసుకుంటున్నారు, ఇద్దరు సినిమాలకు వెళ్తారట, తర్వాత పార్టీలకు ఎత్తుకొని తీసుకెళ్తుందట, ఏదైనా సినిమా వచ్చిందంటే ఇద్దరు మెట్లు లిఫ్ట్ లేకపోతే తను ఎత్తుకొని పైకి తీసుకెళ్తుందట. ఎంత గ్రేట్నెస్ అండి, మనం ఎంత నేర్చుకోవాలో చెప్పండి. అంటే ఇది ఏంటంటే ప్రతి ఒక్కరికి ఒక లెసన్. ఫేక్ ఫ్రెండ్షిప్ చేసేవాళ్ళు ఒకసారి వీడియో చూడండి, నిజంగా రియల్ ఫ్రెండ్షిప్ ఏంటో తెలుస్తుంది. సో నేను నిజంగా చాలా ఇన్స్పైర్ అయ్యాను అది చదివేసి. ఇద్దరు అంటే ఈ ఏజ్ లో కూడా పెళ్లి సాక్రిఫైస్ చేయడం, అది మెయిన్ ఇంపార్టెంట్. ఒక అమ్మాయి కదా, ఇప్పుడు నీకు లేకపోతే నేనెందుకు లేదండి, నేను పెళ్లి చేసుకుంటే వచ్చే అతను నన్ను ఇలా చేయడానికి అలవ్ చేస్తాడో లేదో, అందుకని నాకు పెళ్లి కూడా అవసరం లేదని చెప్తుంది. ఎవరైనా ఫ్యామిలీ కోసం సాక్రిఫైస్ చేసే వాళ్ళని చూసాం, కానీ ఒక ఫ్రెండ్ కోసం సాక్రిఫైస్ చేయడం అంటే నాకు తెలిసి ఇదే ఫస్ట్ టైం ఫ్రెండ్ కోసం దట్టు కదా. ఇప్పుడు ఇంకా కొంతమంది ఇద్దరు లేడీస్ అయినా ఇంకొక వేరే ఫ్రెండ్షిప్ పెట్టుకొని ఇంకేదో అంటారు కదా, హోమో ఇది కాకుండా సెక్సువల్ గా కూడా కొంతమంది ఉంటున్నారు, ఆడవాళ్ళు మగవాళ్ళు. అలాంటిది ఏం లేకుండా ట్రూ ఫ్రెండ్ నిజంగా మీరు చూడండి ఆ వీడియో, వాళ్ళని చూస్తే ఎంత ప్యూరిటీ కనిపిస్తుందో. ఇద్దరు చాలా సంతోషంగా ఉన్నారు. ఒకటే బాక్స్ తీసుకొచ్చి లంచ్ టైంలో ఈమె దగ్గరకు వచ్చి ఎత్తుకొని తీసుకెళ్లి ఒక బెంచ్ మీద కూర్చోబెట్టి అన్నం తినిపిస్తుంది ఆమెకి. ఓకే, సో ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళందరూ కూడా దట్టు మీకు తెలుసు లేడీస్ కి మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయో కదా ఆ టైంలో, అవన్నీ కూడా ఈమె చేస్తుందంట. గ్రేట్. చేతులెత్తి మనం దండం పెట్టాలి కదా నిజంగానే. సో ఇలాంటి ఎవరైనా ఉంటే, ఇలాంటి ఫ్రెండ్ మనకు దొరికింది అంటే నిజంగా మనం బ్లెస్డ్ అనే అనుకోవాలి. దొరకరు నిజంగా. నన్ను అడిగితే ఒక మంచి ఫ్రెండ్ దొరకడం కూడా మనకు ఒక అదృష్టం. ట్రూ ఫ్రెండ్, ట్రూగా అసలు మీకు ఏమున్నా లేకపోయినా రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ ఫైనాన్షియల్ స్టేటస్ ఏమి నేను కేర్ చేయను, నేను ఓన్లీ ఒక మనిషిని మాత్రమే ఇష్టపడే ఫ్రెండ్షిప్ ఉంది అంటే నిజంగా చాలా గ్రేట్నెస్. సో మనకు అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో, మన కాంటాక్ట్లో ఫోన్ తీస్తే 200 మంది కాంటాక్ట్స్ ఉంటారు, అందులో మీరు టిక్ చేసుకుంటూ పోండి, ఒక్కరిని మీరు రౌండ్ చేసి నాకు చూపించండి. ఉన్నారా? చాలా రేర్. సో మన కాంటాక్ట్స్ లో అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారు అంటే మాత్రం నిజంగా మనము గ్రేట్, వాళ్ళు కూడా గ్రేట్. ఓకే అమ్మ, సో ఒక మంచి ఫ్రెండ్షిప్ స్టోరీ మా ఆడియన్స్ అందరికీ కూడా షేర్ చేసుకున్నారు. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలా ఉండడానికి ట్రై చేయాలి అని చెప్పి మేడం అలాంటి ఫ్రెండ్ కావాలి మనకు ఉండాలి అని, మనం కూడా అలా ఉండాలి. మనకు దొరకడం కంటే మనం అలా ఉండగలమా అనేది మనం ప్రశ్నించుకోవాలి. అమ్మ, రీసెంట్ గా మనం ఖమ్మంలో ఇంగ్లీష్ టీచర్, యాక్చువల్గా ఇంతకు ముందు కూడా ఆవిడ సస్పెండ్ అయ్యారు. తను స్కూల్లో ఎంత ఫేమస్, ఇన్స్టాగ్రామ్ రీల్స్లో అలానే యూట్యూబ్లో కూడా అంతే ఫేమస్. సో వేరే గవర్నమెంట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తూ వేరే ప్రైవేట్ స్కూల్ని ప్రమోట్ చేసిందని చెప్పి ఇంతకు ముందు సస్పెండ్ చేస్తారు. అప్పుడు కూడా తను వచ్చి బయటకు వచ్చి ఏడవడము, నానా రచ్చ గొడవలు అయ్యాయి. ఇప్పుడు కూడా మళ్ళీ తను ఒక వీడియో పెట్టడము, ఆ వీడియో వైరల్ అవ్వడము, నన్ను చులకనగా చూస్తున్నారు, నా జాబ్కి నేను రెసిగ్నేషన్ ఇస్తున్నాను అని చెప్పి ఏడ్చుకుంటూ మాట్లాడింది. అంటే ఒక మంచి టీచరు ఈ సొసైటీకి ఎంత ఇంపార్టెంటో మనందరికీ తెలుసు. అది కూడా ఇంగ్లీష్ టీచరు, స్కూల్లో పిల్లలందరికీ కూడా ఎంతో ఇష్టమైన టీచరు. అసలు ఈ కేసుని మనం ఎలా చూడాలి? ఆవిడ రిజైన్ చేయడం మీ దృష్టిలో కరెక్ట్ అంటారా? నేనైతే నా పర్సనల్ ఒపీనియన్ రిజైన్ చేయకుండా ఉండాల్సిందండి. ఎందుకంటే తన అవసరము, తను చాలా మందికి అవసరం. తను ఒక ఇంగ్లీష్ టీచర్. గవర్నమెంట్ స్కూల్స్లో మీకు తెలుసు ఇంగ్లీష్ అనేది కొంచెం తక్కువ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి వాళ్ళకి. అంటే ఈవెన్ దో వాళ్ళు క్వాలిఫైడ్ ఉంటారండి. మీరు పేపర్లో మీకు సర్టిఫికెట్స్లో మీకు 100కు 99 అన్ని సబ్జెక్ట్స్లో వస్తాయి, కానీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండవు వాళ్ళకి, తెలుగు మీడియం వాళ్ళకి. అందుకని ఇలాంటి టీచర్స్ ఉంటే నిజంగా స్టూడెంట్స్కి అదొక వరం లాగా. ఎస్, ఆమె వైపు మాట్లాడుకుంటే మీరు అన్నట్టుగా ఇది వరకు ఏదో తను ఒక ప్రమోట్ చేసింది ఒక స్కూల్ను. సో వెన్ యు ఆర్ వర్కింగ్ ఇన్ గవర్నమెంట్ సెక్టర్, ఎక్కడైనా గవర్నమెంట్లో పనిచేస్తున్నప్పుడు మీరు వేరే వాళ్ళని సపోర్ట్ చేయకూడదు, వేరే స్కూల్స్ అది బాగుంది అక్కడ చేరండి అని మీరు చేయకూడదు. సో ఆన్ దట్ రీజన్ ఓన్లీ వాళ్ళు ఈమెని సస్పెండ్ చేశారు. అయిపోయింది, సస్పెన్షన్ అయిపోయిన తర్వాత తను చెప్పుకుంది నేనేం. ఇంకొక అలిగేషన్స్ ఏంటంటే స్కూల్లో ఉండి క్లాస్ జరుగుతున్నప్పుడు రీల్స్ చేస్తుంది అని. అదైతే రీల్స్
ఎవరు చేయరండి ఆ స్కూల్లో ఉన్నంతసేపు. దట్టు ఆమె ఏమంటారంటే పిల్లలందరూ ఏడుస్తున్నారంట, మేడం మళ్ళీ మీరు ఎప్పుడు వస్తారు అని చెప్పేసి. మీరు ఎవరినైనా కనుక్కోండి స్కూల్లో, నేను ఒక డెడికేషన్తో పనిచేశాను, ఒకవేళ చేసుకున్నా కూడా నా లీజర్ పీరియడ్లోనూ లేకపోతే నాకు టైం ఉన్నప్పుడు చేసుకునేదాన్ని, కానీ క్లాస్ జరుగుతున్నప్పుడు నేను చేయలేదు అని తన వైపు నుంచి తన వర్షన్ చెప్తున్నారు. సో ఏది ఏమైనా ఇప్పుడు గవర్నమెంట్ రూల్ ప్రకారము మీకు అంటే మనం ఒక చోట పనిచేస్తున్నప్పుడు ఇక్కడ లోటుపాట్లు ఏంటి లొసుగులని మనకు తెలుస్తుంది. ఈవెన్ దో మనం ఏం చేయాలంటే ఎస్ ఇదే ది బెస్ట్, అది కాదు అనేసి చెప్పాలి అంతే. ఇంకా దానికి నో అదర్ వే. సో ఇందులో కూడా జరిగింది ఏంటంటే, నువ్వు మా స్కూల్ గవర్నమెంట్ స్కూల్ ప్రమోట్ చేయాలి కదా, నువ్వు వేరే ప్రైవేట్ స్కూల్స్ ఎందుకు ప్రమోట్ చేశావు, వాళ్ళ వైపు నుంచి సపోర్టివ్ గా ఎందుకు మాట్లాడావు అని చేసి తనను సస్పెండ్ చేశారు. బీయింగ్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయ్ మీరు గవర్నమెంట్ స్కూల్స్ నే చేయాలి. ఎస్ అది జనరల్ గా రూల్ ప్రకారం అది కరెక్ట్, గవర్నమెంట్ పాలసీనే అది. సో తను ఏం చేసిందంటే, సరే నేను చేశాను అన్నారు కాబట్టి సస్పెండ్ చేశారు. 6 months అయిపోయింది. అయిపోయిన తర్వాత తను 6 నెలలు వెయిట్ చేసి, అప్పుడు కూడా నేను చాలా ఫీల్ అవుతున్నాను, నా తప్పేమీ లేదు, నేను అలా చెయ్యలేదు. ఎంతమందో అంటే కొంతమంది మీకు తెలుసు ఈ కాలంలో రీల్స్ ఎలా చేస్తున్నారో మీకు తెలుసు. ఇంకా రీల్స్ గురించి మాట్లాడుకుంటే మనం గంటలు మాట్లాడుకోవాల్సి వస్తుంది. సో ఎలాంటి రీల్స్ చేస్తున్నారో, వాళ్ళ ఆ రీల్స్ వల్ల సొసైటీకి ఏం మెసేజ్ వస్తున్నాయో అన్నీ తెలుసు కదా. అయినా కూడా తను ఏమంటుందో, నేను అలాంటివి ఏమీ చేయలేదు, అంటే మంచివే ఉపయోగపడే సొసైటీకి ఉపయోగపడేవే నేను చేశాను, అయినా కూడా నన్ను ఇది చేశారు. సరే ఏది ఏమైనా నాకు మీరు ఇచ్చిన పనిష్మెంట్ అయిపోయింది, నేను రిపోర్ట్ చేస్తానని తను వెళ్ళినప్పుడు అక్కడ ఉండే సదర్ డిఓ, ఐ డోంట్ నో, మనం ఆమె వర్షనే మాట్లాడుతున్నాము, హౌ ఫార్ ఇట్ ఈస్ కరెక్ట్ అనేది వాళ్ళిద్దరి మధ్యలోనే తెలుస్తుంది, మనకు తెలియదు. సో తను రిపోర్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఆమెను ఒక పురుగులాగా చూసి, నువ్వు అసలు దగ్గరికి రాకు, నువ్వు దూరంగా నించో, నిన్ను చూస్తే నాకు చాలా అసహ్యంగా ఉంది, అసలు నువ్వు ఇక్కడ ఉండడానికి కూడా అర్హురాలు కాదు అనేసి తనను ఒక కించపరిచేలాగా చాలా ఆమెను అవమానకరంగా మాట్లాడారట డిఓ గారు. సో మాట్లాడినప్పుడు తను షీ ఫెల్ట్ వెరీ బ్యాడ్, నేనేం తప్పు చేశాను అనేసి నేను ఎంత ఎక్స్ప్లెనేషన్ చెప్పుకుందాం అనుకున్నా కూడా వాళ్ళు నన్ను అలౌ చేయలేదు. నేను పొద్దు నుంచి ఈవినింగ్ దాకా వెయిట్ చేశాను, నన్ను ఏం అలౌ చేయలేదు. కాబట్టి నాకు ఈ ఉద్యోగం నేను కంటిన్యూ చేయదలుచుకోలేదు, నేను రిజైన్ చేస్తున్నాను అని నిన్న మనం చూసాము. ఒక రిజిగ్నేషన్ లెటర్ తను మీడియా ఇవ్వడం జరిగింది. అంటే ఆ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేయడానికి కూడా వాళ్ళ హస్బెండ్ చాలా సపోర్ట్ చేసి చదివించి తను ఒక చాలా ఏదో ట్రైబల్స్ అనుకుంటా. సో అందులో నుంచి ఫ్యామిలీ నుంచి వచ్చాను నేను, నాకు ఏం సపోర్ట్ లేదు, పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. జనరల్ గా హస్బెండ్స్ పెళ్లి కాగానే ఉట్టి సంసారం చూసుకోమంటే చదువుకోమన్నారు, కానీ అతను పెద్ద మనసు చదివించాడు, చక్కగా చదువుకుంది, మంచి గవర్నమెంట్ జాబ్ వచ్చింది. సో అంటే ఇప్పుడు ఏమంటుందంటే, నేను చేయలేను, ఇంకా నన్ను అంత అవమానించారు, సో నేను ఇవన్నీ నేను ఫేస్ చేయలేను కాబట్టి నేను రిజైన్ చేస్తున్నాను. ఎట్టకేలకు నాకు జరిగిన పనిష్మెంట్ ఏంటంటే, నేను చాలా మందిని ఎడ్యుకేట్ చేశాను, నేను ఎటువంటి తప్పు చేయలేదు, కానీ నన్ను సరే నేను ఇది చేశాను అనే అలిగేషన్స్తో మీరు 6 నెలలు నన్ను సస్పెండ్ చేశారు. నేను మళ్ళీ 6 నెలల తర్వాత నేను డ్యూటీని జాయిన్ అవుతాను అన్నప్పుడు కూడా మీరు అదే ట్రీట్మెంట్ ఇచ్చారు నాకు, అంతే కదా. ఇప్పుడు సస్పెన్షన్ అంటేనే అదొక పనిష్మెంట్, ఇంకా వెదర్ యు ఆర్ ట్రూ ఆర్ నాట్, ఏంటంటే మీరు సస్పెండ్ చేశారు అంటే అదొక రకమైన పనిష్మెంట్ గవర్నమెంట్లో. మరి అయినా కూడా మళ్ళీ నేను వచ్చిన తర్వాత కూడా మీరు అదే ట్రీట్మెంట్ ఇచ్చారు, కాబట్టి నేను ఈ జాబ్ చేయనని చెప్పేసి తను రిజిగ్నేషన్ లెటర్ రాశారు. మరి ఐ డోంట్ నో మరి వాళ్ళకి పంపించారో లేదో. నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే, ఎస్ ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేయాల్సింది, లేకపోతే నువ్వు ప్రూవ్ చేసుకోవాల్సింది, నీ తప్పేమీ లేదు కాబట్టి సరే అదే వాళ్ళు అంటూనే ఉంటారని నువ్వు అంటే తన వల్ల ఇంకా కొంతమంది ఎడ్యుకేట్ అయ్యేవాళ్ళు. అవును, అంటే ఇంత స్ట్రాంగ్ గా నిలబడి ఈ స్టేజ్ వరకు వచ్చినప్పుడు దాన్ని ఈజీగా గివ్ అప్ ఇవ్వకుండా. గవర్నమెంట్ జాబ్ రావడమే గ్రేట్ కష్టం. ఏదైనా సరే గవర్నమెంట్ లో జాబ్ ఎందుకు ఇదంటే, మీకు సెక్యూరిటీ లైఫ్ ఉంటుంది, తర్వాత ప్రతి నెల మీకు కరెక్ట్ గా సాలరీ వస్తుంది, తర్వాత ఇంకా ఏమి మీకు టెన్షన్స్ ఉండవు. లైక్ నాట్ ప్రైవేట్ లో ఎప్పుడు తీస్తారో, ఎప్పుడు కంపెనీలు మూసేస్తారో ఏంటో తెలియదు. మీకు గవర్నమెంట్ లో అట్లాంటిది ఏమీ ఉండదు. కాకపోతే కరెక్ట్ ఫస్ట్ అంటే 2వ తారీఖు 3వ తారీఖు మీకు సాలరీస్ పడిపోతాయి, కాబట్టి ఎటువంటి బాధలు ఉండవు. మరి అలాంటిదంతా వదిలేసి పోనీ ఫైనాన్షియల్ గా
కూడా నీకు సపోర్ట్గా ఉండేది. ప్లస్ ఇంత కష్టపడి మీ హస్బెండ్ని నేను సపోర్ట్ చేసి ఈ స్థాయికి తీసుకొచ్చి ఒక మంచి గవర్నమెంట్ జాబ్ రావడానికి అతను ఎంతో సపోర్ట్ చేశాడు కాబట్టి ఇంకా కొంచెం వెయిట్ చేయాల్సిందే, లేదా లీవ్ పెట్టాల్సిందే. మెడికల్ లీవ్ ఏదో పెట్టిన తర్వాత కొంచెం పరిస్థితులను చక్కబడిన తర్వాత జాయిన్ అవ్వాల్సింది. ఒకవేళ తను రిజైన్ చేయడం కరెక్టే, తను నిజమే అయితే మాత్రం అది కరెక్ట్ డెసిషన్ కాదు. తనకు ఏమైనా ఆప్షన్ ఉంటే మళ్ళీ రిజిగ్నేషన్ వెనక్కి తీసుకోవచ్చు. చెయ్యలేదు ఇంకా ఆలోచిస్తున్నాను అంటే మాత్రం ఇంకో 2-3 సార్లు ఆలోచించుకోవడం మంచిది. ఎందుకంటే అంత మంచి టీచర్ను స్కూల్స్ పిల్లలందరూ పోగొట్టుకుంటే తన వల్ల ఎంతో మంది జీవితాలు బాగుపడతాయి. అంటే ఎవరైనా ఈ దేశ ప్రధాని అయినా ఇంకా పెద్ద పెద్ద స్థాయిలో ఉండే వాళ్ళకైనా ప్రథమ గురువు ఎవరంటే టీచరే. ఆ టీచర్ దగ్గర నుంచి మనం ఏం కావాలన్నా కూడా ఆ టీచర్ అనేది మనకు ఒక మంచి దారి అనేది చూపిస్తారు. ఎంత మీరు ఏ స్థాయిలో ఉన్నా, మీరు డాక్టర్ అయినా యాక్టర్ అయినా ఇంకొకటైనా కూడా మన ఎడ్యుకేషన్ మనకు గురువు ఎవరు నేర్పిస్తారు? టీచరే. సో అది చాలా మంచి. నిజంగా టీచర్ జాబ్ లో ఉండేవాళ్ళు చాలా బ్లెస్డ్ పీపుల్. మీరు ఎంతో మందికి మార్గాన్ని చూపించే వాళ్ళు మీరు. అలాంటిది అంత మంచి స్థాయిలో ఉండి మీరు రిజైన్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఒకవేళ చేయలేదు ఇంకా మీరు ఆలోచిస్తున్నారు, ఇంకొక 2-3 సార్లు ఆలోచించుకోండి. చేశాము అంటే మాత్రం చేశాను అని మీరు అనుకుంటే ఇంకొకసారి ఒకవేళ రిజిగ్నేషన్ వెనక్కి తీసుకునేదానికి ఏమైనా సహకరిస్తారేమో వాళ్ళు అనేది ఒకసారి కనుక్కోండి. ఏదేమైనా అంటే మనం డిఈఓ గారిని కూడా రిక్వెస్ట్ చేయడం అంటే ఇంకొకసారి కన్సిడర్ చేయండి. మనుషులు అన్న తర్వాత తప్పులు చేస్తారు. ఆ తప్పుకు మీరు తగిన పనిష్మెంట్ ఇచ్చారా? మీకు ఇచ్చిన తర్వాత మరి తను అది ఆ పనిష్మెంట్ తీసుకొని 6 నెలల పాటు మీకు దూరంగా ఉంది కాబట్టి, మీ సర్వీసెస్ దూరంగా ఉంది కాబట్టి, ఇప్పుడు తను వచ్చింది కాబట్టి ఇంకొకసారి కావాలంటే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి, ఏం చేయాలి ఏం చేయకూడదు అనేసి. మళ్ళీ మీరు ఆమెను కన్సిడర్ చేస్తే మీ స్కూలే ఒకరి ద్వారా ఆమె చెప్పే పాఠాల ద్వారా ఇంకా మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి కదా. కాబట్టి ఒకసారి ఆలోచించుకోమని మనం ఇరువైపులా కోరుకుంటున్నాం. వదిలేయడం ఈజీయే కానీ అది సాధించడం చాలా కష్టము. ఆమె కూడా కాస్త ఓపిక్గా ఉండి ఒకవేళ వాళ్ళు కన్సిడర్ చేస్తే ఇంకా వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి మీరు ఏదైనా రీల్స్ ఉంటే మీ పర్సనల్గా మీ ఇంట్లో మీ ఫ్రీ టైంలో చేసుకోవచ్చు. స్కూల్లో ఉన్నప్పుడు అఫీషియల్గానే స్కూల్కి సంబంధించిన పనులు చేస్తే మాత్రం మంచిది. అంతే. ఓకే అమ్మా, థ్యాంక్ యూ.